పార్ట్ 1లో అయితే మనం షెడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. పార్ట్ 2లో అయితే ఇప్పుడు ఫీడ్ మేనేజ్మెంట్ గురించి చూసుకుందాం. నేను వాడే ఫీడ్ వచ్చేసి ఇదే. ఇదైతే ఫినిషర్ కంపెనీ కూడా అయితే కృషి వాడుతున్నా. ఇది వచ్చేసి తమిళనాడు నుంచి వస్తుంది, ఇక్కడ బిజినపల్లిలో ల్యాండ్ అవుతుంది. సో అక్కడ నుంచి తెచ్చుకుంటా, అక్కడ బ్రాంచ్ ఉంది, అడవి తెచ్చుకుంటా నేను. ఈ దానా వాడుకుంటానే. ఇగో ఇది బియ్యం, కంట్రోల్ బియ్యం. ఇది 1 టైం ఇస్తా. అండ్ అట్లా ఇప్పుడు రీసెంట్గా మక్కలు కూడా యాడ్ చేసిన. మనం వేసేది మక్కసేను కాబట్టి మక్కలు కూడా యాడ్ చేసిన. ఇవి ఇగో మక్కలు. ఇంకా ఫీడ్ విషయానికి వస్తే నేను డే ఓల్డ్ చిక్ నుంచి 35 days వరకు ప్రీ స్టార్టర్ వాడతా. ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తాను నేను. 20 days వాడమంటారు కానీ నేనైతే 30 to 35 days వాడతా ప్రీ స్టార్టరే. ఓన్లీ ప్రీ స్టార్టర్ ఇస్తే ఏమి నేను. తర్వాత 35 to ఒక 60-65 వరకు స్టార్టర్ ఇస్తా. స్టార్ట్ వచ్చిన తర్వాత 70 వస్తుంది నియర్ అంటే అప్పుడు నేను ఫినిషర్కి వెళ్ళిపోతా. ఫినిషర్ వచ్చిన తర్వాతనే నేను ఈ రేషన్ బియ్యము అండ్ మక్కలు ఇస్తాను. అంతవరకు దాకా ఓన్లీ దానానే ఇస్తాను. స్టార్టర్లో అప్పుడప్పుడు ఈ కూరగాయలు అనేవి యాడ్ చేసిన తర్వాత ఫినిషర్లో మాత్రమే ఈ బియ్యం కానీ తర్వాత మక్కలు కానీ ఈ దానా కానీ వేస్తా. అయితే దీని క్యాలిక్యులేషన్ ఏంటంటే ఈ దానా ఎందుకు ఇట్లా అవి యాడ్ చేస్తున్నా అంటే మనకు మెయిన్ వన్ థింగ్ వచ్చేసి దానా రేట్ అనేది ఎక్కువ ఉంది ప్రజెంట్. అయితే ఇంతకుముందు పాస్ట్లో కూడా ఎక్కువనే ఉంది. ఒక కేజీ వచ్చేసి మనకు 45 నుంచి 46 వరకు పడుతుంది. సో ఓన్లీ దానా మీద పెంచాలంటే మనకు కష్టమవుతుంది. ఫీడ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఫీడ్ వేయడం వల్ల సేమ్ బ్రాయిలర్ కోడి లాగానే తయారవుతుంది. బ్రాయిలర్ ఎట్లయితే సేమ్ యాసిడ్ అట్లా వస్తుంది, టేస్ట్ అనేది ఉండదు, గలీజ్ కొడుతుంది కోడి కూడా. ఇంక్లూడింగ్ దాని షేప్ కూడా కొన్ని ఫామ్లలో చూసిన దాని షేప్ కూడా బ్రాయిలర్ కోడ్ లాగానే మారుతుంది. సో మనం ఏం చేసినామంటే ప్రీ స్టార్టర్ ఏమో 35 days వరకు ఓన్లీ ప్రీ స్టార్టర్ ఇచ్చినాం. తర్వాత స్టార్టర్కి షిఫ్ట్ అయినప్పుడు 80% ఫీడ్ ఇచ్చినాం, 20% వెజిటేబుల్స్ కానీ ఏదో అదింత ఇదింత ఇచ్చేసినాం. దాంట్లో రైస్ కూడా 5 kgs అంటే 5%, 6% కలిపేసినాం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఫినిషర్ ఇస్తున్నా కాబట్టి 60% ఫినిషర్ ఫీడ్ ఇస్తా. అండ్ తర్వాత 20% మక్కలు ఇస్తా, 20% రేషన్ రైస్ ఇస్తా. మనకేమన్నా ఒకవేళ కూరగాయలు వెళ్ళినాయంటే వేస్టేజ్ కూరగాయలు అవి ఎక్స్ట్రావి, ఈ 100% ఫీడ్ కాక మళ్ళీ అది ఎక్స్ట్రా. సో నాకు ఇక్కడ ఫీడ్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. అండ్ ఇంకోటి నేను ఇక్కడ ఏం చేసినంటే టేస్ట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే మనం బల్క్గా అన్నీ ఒకసారి తీసేయట్లేదు కాబట్టి డైరెక్ట్ కస్టమర్కి అమ్ముతున్నాం కాబట్టి కస్టమర్ ఏది కోరుకుంటాడు, ఖచ్చితంగా టేస్ట్ ఉండాలని కోరుకుంటాడు. లాస్ట్ బ్యాచ్లో ఆ టేస్ట్ విషయంలో స్టార్టింగ్లో ఫెయిల్ అయినా నేను. ఎట్లా ఫెయిల్ అయినా అంటే స్టార్టింగ్లో అంత తెలియకపోతుంది, ఏదోటి ఫుల్ దానా ఇచ్చేసి పెంచేసిన అమ్మేసిన తిన్నవాళ్ళు మొత్తం బాగాలేదు మరి పారం కోడి లేకుండా అని చెప్పడం. తర్వాత ఇంప్రూవ్ చేసుకుంటా ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన. ఇప్పుడైతే మీట్ టేస్ట్ అయితే బాగుంది. బ్రాయిలర్ కంటే చాలా మంచిగా ఉంది. నాటుకోడికి దగ్గరలో ఉంది మీట్ టేస్ట్ అయితే. నేను చెప్పడం కాదు, నేను ఆల్రెడీ అమ్మినా కదా కోళ్ళు, వాళ్ళైతే నాకు చెప్పిండ్రు పర్లేదు బ్రదర్ ఈ మాత్రం ఉన్నా చాలు, మంచి టేస్ట్ అయితే ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా. దాని గురించి అయితే మార్కెటింగ్ సిరీస్లో మాట్లాడుకున్నాం. ప్రజెంట్ అయితే నేను ఇచ్చే ఫీడ్ అయితే ఇది. అండ్ ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే మీట్ అనే టేస్ట్ ఖచ్చితంగా రావాలంటే కనీసం 100 days దాటి ఉండాలి. ఏదైతే మనం బడ్స్ పెంచుతున్నామో కనీసం 100 days దాటిన తర్వాతనే మీరు అమ్మడానికి పెట్టండి, లేకపోతే టేస్ట్ రాదు. అది ఇంకా ఏమంటారంటే మీట్ టెక్స్చర్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి 100 days తర్వాతనే మీరు అమ్మడానికి ప్లాన్ చేయండి. అంత లోపు మాత్రం అమ్మొద్దు. ఎవరైనా పెంచుకోవడానికి వస్తే మాత్రం అమ్మండి తప్ప కోసుకొని తినడానికి మాత్రం అమ్మొద్దు. ఎందుకంటే టేస్ట్ ఉండదు, మీ మార్కెటింగ్ అక్కడనే దెబ్బతింటుంది. ఒకవేళ మీకు అమ్ముడబోదనే భయం ఉంటే కొన్నే పెంచుకోండి. సో కొన్నే పెంచుకోండి, క్వాలిటీగా పెంచుకోండి, క్వాలిటీ మీట్ అందించండి. ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, క్వాలిటీ మీట్ అందిస్తే ఖచ్చితంగా కస్టమర్స్ మీ దగ్గరికే వస్తారు. తర్వాత మీరు ఎంత పెంచుకుంటారు అనేది అది మీ ఆప్షన్.